రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ తో ప్రజలు గజగజా వణుకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు ఐఎండీ అధికారులు. ఇక మరో 2-3 రోజుల పాటు కూడా చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలకు కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో సాధారణం కన్నా 3-4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. కొమరంభీం, గిన్నెధరిలో 5.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక మెదక్ జిల్లాలో 10 దాటినా దారి కనిపించనంతగా పొగమంచు కురిసింది. హైవేపై వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఉదయం, రాత్రి వేళల్లో టెంపరేచర్లు పడిపోతాయని చెప్పారు. తెల్లవారుజామున మంచు కురుస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులు చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాదిన ఏర్పడిన ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ యొక్క ప్రభావం వల్ల మనకి ఉత్తరాది నుంచి వచ్చిన చలిగాలుల యొక్క శీతల గాలుల ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా మనకి తగ్గుముఖం పట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా గత 48 గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత, అలాగే దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టడం జరిగింది. మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే అత్యల్పంగా 5.4 డిగ్రీలు పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో రాజేంద్ర నగర్ 7.5 డిగ్రీలు నమోదవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాల్లో మనకి అత్యల్పంగా 5.4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే మెదక్, హన్మకొండ, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో కూడా మనకి 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. శీతల గాలులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్తో పాటుగా కొద్దిగా ఈశాన్య మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, దీంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలు కూడా అక్కడక్కడ మనకి సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అత్యల్పంగా 4 నుంచి 10 డిగ్రీల మేర సగటున ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలైన హన్మకొండ, జనగాం, సిద్దిపేట, అలాగే వరంగల్ జిల్లాల్లో కూడా మనకి 4 నుంచి 10 డిగ్రీల మేర సగటున ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. అలాగే సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువ నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఆయా జిల్లాలకు మనకి ఎల్లో మనకి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో మనకి శీతల పవనాలు ఏర్పడే అవకాశం ఉన్నందున దీనికి ఎల్లోతో పాటుగా మనకి నగర శివారు పరిసర ప్రాంతాల్లో కూడా రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. కానీ చలిగాలులు అలాగే శీతల పవనాలు మనకి సాయంత్రం 8 నుంచే కొంచెం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాత్రి 2 గంటలకి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లుండి నుంచి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొగమంచు 4 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ శీతల గాలుల ప్రభావం అనేది ఎక్కువగా మానవ శారీరక వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిబారడం, దాంతో కొద్దిగా డీహైడ్రేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. శీతల గాలుల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆరుబయట ఉండేవాళ్ళు కానీ, కమ్యూటర్స్ కానీ కొద్దిగా దళసరి వస్త్రాలు కానీ ధరించడం ముఖ్యంగా మంచిది. ఎక్కువగా రాత్రిపూట ప్రయాణాలు అనేవి కొంచెం తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా హైవే మీద ప్రయాణ చోదకులు కానీ చూసుకున్నట్లయితే తెల్లవారుజామున ఈ పొగమంచు వల్ల ఈ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా 6 దాటిన తర్వాత లేదంటే 7 గంటలు దాటిన తర్వాత మనకి పొగమంచు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ సమయంలో మనకి ప్రయాణాలు చేయడం మంచిది. అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణించడం వల్ల ఏంటంటే శీతల గాలులతో పాటుగా పొగమంచు ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓరుగల్లులో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో జోష్ని నింపాయి. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మద్దతుదారులకు జై కొట్టారు. ఏకగ్రీవాలు కలిసి 555 గ్రామ పంచాయతీల ఫలితాల్లో సర్పంచ్ పదవుల్లో కాంగ్రెస్ 342, బీఆర్ఎస్ 147, బీజేపీ 22 స్థానాల్లో విజయం సాధించాయి. 44 చోట్ల రెబెల్స్ స్వతంత్రులుగా గెలుపొందగా ఇక వారిని సైతం పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన నేతలు మంత్రాలు చేస్తున్నారు. ఇదే జోష్తో 2వ దశ ఎన్నికల్లోనూ ఫలితాలు సాధించేందుకు అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్తో మొదలైన తొలి దశ ఎన్నికలు అర్ధరాత్రి వరకు వచ్చిన ఫలితాలతో విజయవంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు నిర్వహించింది. ఇక ఉమ్మడి జిల్లాలో వచ్చిన ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్లో మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో 53 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 502 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కౌంటింగ్ జరిగింది. పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలైనా ప్రధాన పార్టీల ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. అధికార పార్టీ ఉమ్మడి వరంగల్ పరిధిలోని 6 జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించగా ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. ఇక బీజేపీ 2 అంకెల స్కోర్ కి పరిమితం కాగా రెబల్స్ ఇండిపెండెంట్స్ తమ సత్తా చాటారు. వరంగల్ జిల్లాలో 555 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 342, బీఆర్ఎస్ 147, బీజేపీ 22 తమ ఖాతాల్లో వేసుకున్నాయి. ఇక స్వతంత్రులు 44 స్థానాల్లో విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో 91 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 59, బీఆర్ఎస్ 23, బీజేపీ 3, స్వతంత్రులు 6 గెలిచారు. ఇక హనుమకొండ జిల్లాలో 69 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 17, బీజేపీ 10, స్వతంత్రులు 3 పంచాయతీల్లో విజయం సాధించారు. ములుగు జిల్లాలో 36 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు బీఆర్ఎస్ 11 చోట్ల గెలవగా ఈ జిల్లాలో బీజేపీ ఒక్క సర్పంచ్ సీటు కూడా గెలవలేకపోయింది. ఇక జనగామ జిల్లాలో 110 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 26, బీజేపీ 1 గ్రామ పంచాయతీని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రెబల్స్ స్వతంత్రులు 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా విజయం సాధించారు. భూపాల్పల్లి జిల్లాలో 82 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 21, బీజేపీ 3 చోట్ల గెలవగా స్వతంత్రులు విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో తొలి దశలో 155 స్థానాలకు ఎన్నికల ఫలితాలు వెలువడగా కాంగ్రెస్ 87, బీఆర్ఎస్ 49, బీజేపీ 5, స్వతంత్రులు 14 చోట్ల గెలిచారు. ఈ ఫలితాల జోష్తో రెండో దశ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, మెరుగైన ఫలితాలు సాధించాలని బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నెల 14న సెకండ్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. పాలమూరు పల్లెపూరులో కాంగ్రెస్ హవా కొనసాగింది. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని మండలాలతో పాటు మెజారిటీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకోగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. ఇక చలిని సైతం లెక్క చేయకుండా జనం ఎన్నికల ఫలితాల కోసం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దే జాగారం చేశారు. ఇక బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. పాలమూరు పల్లెపూరులో కాంగ్రెస్ హవా కొనసాగింది. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని మండలాలతో పాటు మెజారిటీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకోగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. చలిని సైతం లెక్క చేయకుండా జనం ఎన్నికల ఫలితాల కోసం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దే జనం జాగారం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాలమూరు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. తొలి విడత జరిగిన 550 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 342, బీఆర్ఎస్ 142, బీజేపీ 18, ఇతరులు 48 చోట్ల విజయం సాధించారు. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని 67 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 9 సర్పంచ్ పదవులను గెలుచుకుంది. మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు విజయడంకా మోగించారు.
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయంతో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు నేతలు, కార్యకర్తలు. జోగులాంబ గద్వాల జిల్లాలో 106 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 84, బీఆర్ఎస్ 6, బీజేపీ 8, ఇతరులు 8 మంది సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 151 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 97, బీఆర్ఎస్ 39 పంచాయతీలను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో 139 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ 67, బీఆర్ఎస్ 56 పంచాయతీలను గెలిచారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 32 సర్పంచ్ పదవులను గెలుచుకుంది. ఇక్కడ 5 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. కిల్లా ఘనపురం, గోపాల్పేట, పెద్దమందడి, రేవల్లి, ఏదుల మండలాల పరిధిలో 82 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 47 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, 32 బీఆర్ఎస్ మద్దతుదారులు, 2 చోట్ల బీజేపీ మద్దతుదారులు, 6 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడత 550 గ్రామ పంచాయతీలకు 58 ఏకగ్రీవమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 10, నారాయణపేట జిల్లాలో 14, నాగర్ కర్నూలు జిల్లాలో 14, జోగులాంబ గద్వాల జిల్లాలో 15 చొప్పున ఏకగ్రీవమయ్యాయి. ఇందులో దాదాపుగా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవమయ్యాయి. పాలమూరులో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గద్వాలలో 86.55, మహబూబ్ నగర్లో 83.04, నారాయణపేటలో 81.71, వనపర్తిలో 81.67, నాగర్ కర్నూల్లో 75.05% నమోదైంది. అయితే ఓట్ల లెక్కింపుతో నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పంచాయతీ పోరు దాదాపుగా అధికార పార్టీ వైపు ఏకపక్షంగా సాగింది. చాలా చోట్ల ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరిగాయి. చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల గెలుపోటములు తారుమారయ్యాయి. వనపర్తి జిల్లా సోలిపూర్లో తోడికోడళ్లు పోటీ పడ్డారు. 3 సార్లు రీకౌంటింగ్ నిర్వహించడంతో కాంగ్రెస్ అభ్యర్థి సింధూజ ఒక్క ఓటుతో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందూరు మండలం చిన్న ఎలికిచెర్ల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మరాఠీ రాజు, అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థి మరాఠీ రాము ఎన్నికల్లో పోటీ చేశారు. ఇద్దరికీ 212 ఓట్లు వచ్చాయి. ఓట్లు సమానం రావడంతో అధికారులు రీకౌంటింగ్ జరిపారు. ఓట్లు మళ్లీ సమానంగా ఉండడంతో ఈసారి అధికారులు టాస్ వేశారు. టాస్లో మరాఠీ రాజు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్లలో 4 సార్లు ఓట్లు లెక్కించారు. చివరకు 4 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. 1-2 ఓట్ల తేడాతోనే గెలుపోటముల నిర్ణయం జరిగింది. మరికొన్ని చోట్ల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రాగా డ్రా తీసి గెలుపొందిన వారి పేర్లు ప్రకటించారు. గెలుపొందిన వారు సంబరాల్లో మునిగిపోయారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. 1-2 ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని నడిమితండ గ్రామ పంచాయతీలో కేవలం 1 ఓటు తేడాతో బానోతు లక్ష్మి ప్రత్యర్థి బానోతు సునీతపై గెలుపొందారు. లక్ష్మికి 290 ఓట్లు రాగా సునీతకు 289 ఓట్లు వచ్చాయి. కొమరంభీం కెరిమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచ్గా రాథోడ్ పుష్పలత గెలుపొందారు. ప్రత్యర్థి కాటే దిలీప్పై గెలిచినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో మొత్తం 873 ఓట్లు ఉండగా 7 బరిలో నిలిచారు. దిలీప్కు 101 ఓట్లు రాగా పుష్పలతకు 102 ఓట్లు వచ్చాయి. నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడలో తాటి రుక్మిణీదేవి, వెంబడి లక్ష్మి పోటీ పడ్డారు. రుక్మిణికి 343 ఓట్లు రాగా లక్ష్మికి 342 వచ్చాయి. లక్ష్మికి వచ్చిన ఓట్లలో 1 ఓటు చెల్లకుండా పోయింది. దీంతో మరోసారి ఓట్లన్నీ పరిశీలించి 1 ఓటు ఆధిక్యంతో రుక్మిణీదేవి గెలుపొందినట్టు తెలిపారు అధికారులు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఒక్క చెల్లని ఓటు సర్పంచ్ అభ్యర్థులను అధికారులను చిక్కుల్లో పడేసింది. గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గంపల నరసయ్య, అదే పార్టీ రెబలుగా గడ్డం జోజీ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో జోజీకి 211 ఓట్లు, నరసయ్యకు 210 ఓట్లు వచ్చాయి. మరోసారి లెక్కింపు చేపట్టడంతో 1 ఓటు చెల్లకుండా పోయింది. అప్పుడు ఇద్దరు అభ్యర్థులు చెరి 210 ఓట్లతో సమానంగా నిలిచారు. డ్రా తీయగా జోజీ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా బోధన మండలం కల్దుర్కి గ్రామ పంచాయతీ ఓట్లు 3 సార్లు లెక్కించాల్సి వచ్చింది. మొదటిసారి లెక్కింపులో కాంగ్రెస్ మద్దతుదారు నరేందర్ రెడ్డికి 866, మరో అభ్యర్థికి 863 ఓట్లు వచ్చాయి. పోటీదారుల అభ్యంతరంతో అధికారులు మరో 2 సార్లు ఓట్లను లెక్కించారు. ఇందులో చెల్లని ఓట్లు రాగా చివరకు శ్రీనివాస్కు 861 ఓట్లు, నరేందర్ రెడ్డికి 861 ఓట్లు వచ్చాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 1-2 ఓట్లతో గెలుపు ఓటములో నిర్ధారణ జరిగింది. గట్టు మండలం గంగిమానుదొడ్డి సర్పంచ్గా బోయ పద్మ 1 ఓటు మెజారిటీతో విజయం సాధించారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని గుట్టలపల్లిలో ప్రశాంత్ రెడ్డి ప్రత్యర్థిపై 2 ఓట్లతో గెలుపొందారు. వనపర్తి జిల్లా కిల్లా గణపూర్ మండలంలోని సోలిపూరులో సర్పంచ్ అభ్యర్థి సింధు 1 ఓటుతో విజయం సాధించారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సెకండ్, థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 10,000 లక్ష్యంగా ఆయనోళ్లతోనే పోటీకి దిగారు అభ్యర్థులు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తా కోడళ్లు ఇలా అయిన వారితోనే తలపడుతున్నారు. ఊర్లలో ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నుంచి వివిధ పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. దీంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తిగా మారింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఊర్లలో పోటీ జోరుగా సాగింది. ఐనోళ్ల మధ్యనే పోటీ నెలకొంది. అక్కా చెల్లెళ్లు సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు తలపడ్డారు. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం గడలపల్లి పంచాయతీలో సొంత అక్కా చెల్లెలు పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో ఆత్రం శంకరమ్మ బరిలో నిలవగా, కాంగ్రెస్ మద్దతుతో శంకరమ్మ చెల్లెలు సిడాం విమల పోటీలో ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన వీరు స్థానికులనే పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మొర్రిగూడ పంచాయతీలో బాబాయ్ అబ్బాయిలు బరిలో దిగారు. పంచాయతీ రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కు కేటాయించారు. భారాస మద్దతుతో బాబాయ్ జుగునాక జంగు బరిలో నిలిచారు. జంగు అన్న కొడుకు జుగునాక మారుతి కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్నారు. ఉమ్మడి కన్నెపల్లి పంచాయతీకి గతంలో జంగు సర్పంచ్ గా చేశారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి పంచాయతీలో సొంత అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. స్థానికంగా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు కేటాయించారు. బీఆర్ఎస్ మద్దతుతో కమ్మరి కృష్ణ, కాంగ్రెస్ మద్దతుతో కమ్మరి పెంటయ్య పోటీ పడుతున్నారు. వీళ్ల బాబాయ్ కొడుకు కమ్మరి శేఖర్ బీజేపీ మద్దతుతో బరిలో దిగారు. దీంతో ఫ్యామిలీ నుంచే తగ్గ పోరు నడుస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో సర్పంచ్ పదవికి తోడికోడళ్లు పోటీ పడుతున్నారు. రిజర్వేషన్ ఎస్సీ మహిళ కాగా 6 అభ్యర్థులు బరిలో దిగారు. కాంగ్రెస్ మద్దతుతో గోదరి లక్ష్మి, బీఆర్ఎస్ మద్దతుతో గోదరి శోభారాణి పోటీలో ఉన్నారు. తోటికోడళ్ల ప్రచారంతో గ్రామంలో ఆసక్తి నెలకొంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ పంచాయతీలోనూ తోటికోడళ్లు బరిలో ఉన్నారు. 2వ విడతలో ఎన్నికలు జరగనుండగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. శీలం స్వప్న డిగ్రీ చదవగా ఆమె భర్త గతంలో వార్డు సభ్యుడిగా పనిచేశారు. భాగ్యలక్ష్మి భర్త ప్రభుత్వ ఉద్యోగి కాగా తోటికోడళ్లు తొలిసారి రాజకీయంలోకి వచ్చారు. పల్లెల్లో ఇప్పుడు ఎన్నికలు చాలా ఖరీదుగా మారాయి. గ్రానైట్, ఇసుక క్వారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో సంపన్న గ్రామాల్లోని ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇలాంటి ఊర్లలో సర్పంచులుగా గెలిస్తే డబ్బు, పేరు వస్తుందన్న ఆశతో చాలా మంది ధనవంతులైన భూస్వాములు, వ్యాపారవేత్తలు ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా సెకండ్, థర్డ్ ఫేజ్ ఎన్నికలకు జోరుగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. కరీంనగర్ జిల్లా తెలంగాణలో గ్రానైట్, ఇసుక క్వారీలకు ఫేమస్. ఇక్కడి గ్రామాల్లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. అధిక ఆదాయం గల ఈ గ్రామ పంచాయతీలు ఇప్పుడు రాజకీయ ఆకర్షణ కేంద్రాలుగా మారాయి. గ్రానైట్ క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు సిరులు కురిపించే వనరులుగా ఉండడంతో అక్కడి నుంచి గెలిస్తే 5 ఏళ్లలో అందిన కాడికి దండుకోవచ్చని కొందరు ముందుకు రాగా, ఊరిలో పట్టు కోసం మరికొందరు ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామాల వనరులపై నియంత్రణ కోసం ధనవంతులైన నాయకులు రంగంలోకి దిగారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలోని ఒద్యారం, గట్టుబుత్కూరు, కొత్తపల్లి మండలంలోని యలగందుల,
రామడుగు మండలంలోని అనేక గ్రామాల్లో గ్రానైట్ గుట్టల ద్వారా పెద్ద ఎత్తున ఆయా పంచాయతీలకు ఆదాయం వస్తోంది. మానకొండూరు, శంకరపట్నం, వీణవంక మండలాల్లో పెద్ద ఎత్తున గ్రానైట్ ఖనిజం ద్వారా వచ్చే రాయల్టీతో పాటు వ్యాపారులు ఇచ్చే మామూళ్లు స్థానిక ప్రజాప్రతినిధులకు భారీగా ఆదాయం సమకూరుతుందన్న విమర్శలున్నాయి. మానేరు నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక రవాణా సాగుతుంటుంది. అందుకే గ్రానైట్, ఇసుక, రియల్ ఎస్టేట్ భూములున్న చోట పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికే ఓటు వేయదలుచుకున్నా. మా విన్నపం వినండి, పెద్దలైనా చిన్నలైనా ఎవరైనా కానీ. మాకు కొన్ని పరిస్థితుల వలన ఏది గ్రామానికి మంచి పనులు చేస్తారో వారే అర్హులుగా ఉంటారు. ఈ యొక్క చల్లూరుని మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క చల్లూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఇసుక రీచ్ కానీ, అలాగే క్వారీ ద్వారా వచ్చేటువంటి గ్రామ ప్రభుత్వం ద్వారా పంచాయతీకి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను దాని ద్వారా వినియోగించుకొని ఈ యొక్క గ్రామ సర్పంచ్గా పోటీపడే అభ్యర్థులు ఉత్సాహంగా పోటీపడుతున్నారు. పంచాయతీ పోలింగ్పై కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ధనవంతులైన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున నగదుతో పాటు మద్యం ఏరులై పారిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూములు తాకట్టు పెట్టడం, లేదంటే అమ్మడం ద్వారా భారీ మొత్తాన్ని సమకూర్చుకొని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మరి మా గ్రామంలో కూడా గతంలో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈసారి ప్రయత్నం చేసినాం, కానీ యువకులు ఎక్కువ మొత్తంలో గ్రామాభివృద్ధికి మేము తోడ్పడతామంటూ నామినేషన్లు వేయడం జరిగింది. నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తినే మేము మా గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటామని అందరం అనుకుంటా ఉన్నాం. గ్రామంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీటి సరఫరా, విద్య, ఆరోగ్య సౌకర్యాలు వంటివి ఓటర్లకు ముఖ్యమైన అంశాలు. కానీ ధనవంతులైన అభ్యర్థులు ఈ సమస్యలను పరిష్కరించే హామీలను ఇస్తూనే మరోవైపు ఓటర్లకు రకరకాలుగా ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలు పొల్యూట్ అయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని చాటుకునేలా తెర వెనుక ప్రచారం సాగిస్తున్నాయి. తమ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల సీజన్ రాగానే గెలుపోటముల తలనొప్పి ఒక్కటైతే డబ్బుల సమీకరణ అనేది మరో ఎత్తు అవుతుంది. ఇక సెకండ్, థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో గెలవాల్సిందేనంటూ ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకడుగు వేయటం లేదు అభ్యర్థులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలంటే చాలా కాస్ట్లీగా మారాయి. గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి మొదలు సర్పంచ్ అభ్యర్థి వరకు డబ్బు పంచకపోతే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. డబ్బు పంచిన వారంతా గెలుస్తున్నారా అంటే అదీ లేదు. ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒకరిని మాత్రమే గద్దెనెక్కిస్తున్నారు ఓటర్లు. ఎంత సర్వీస్ చేసినా ఒక దశలో మళ్లీ డబ్బు పంచకపోతే ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో పోటీ చేసే అభ్యర్థికి కాసుల కష్టాలు వచ్చిపడ్డాయి. ఓటు పట్టాలంటే నోటు పెట్టాల్సిందే అన్నట్లుగా లోకల్ రాజకీయాలు మారాయి. పెద్ద పంచాయతీకి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు వస్తోంది. చిన్న చిన్న పంచాయతీలకు 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. ఒక్కోసారి యునానిమస్ గా చేసే క్రమంలో గ్రామంలో గుడి లేదా ఇతర సమస్యల పరిష్కారానికి డబ్బులు సమకూర్చాల్సి వస్తోంది. నగదు జమ చేసిన తరువాతనే యునానిమస్ అవుతుంది. ఓట్ల ప్రచారానికి వాహనాలతో పాటు జనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది. దానికోసం డబ్బు అవసరం పడుతుంది. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయడం లేదు అభ్యర్థులు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఇండ్ల ముందు జన సమీకరణ జరుగుతోంది. వచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటున్నారు. టీ నుంచి మొదలు మందు, విందు అన్ని సమకూరుస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులను దగ్గరికి వెళ్లి మరీ ఆలింగనం చేసుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ఎన్నికల స్టంట్స్ అన్నింటినీ చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు డబ్బు టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సొమ్ముల వేట మొదలు పెట్టారు. ఓటుకు కనీసం 500 నుంచి 1000తో పాటు పంచాయతీ పోరు ప్రతిష్టాత్మకంగా ఉన్న చోట మరింతగా కాసులు ఇచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఏకగ్రీవ పంచాయతీలో అధికార కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. పోటీ ఉన్న పంచాయతీలోనే డబ్బులు భారీగానే ఖర్చు అయ్యే పరిస్థితి నెలకొంది. మొదట్లో సర్పంచ్ పదవికి ఇష్టపడే చాలా మంది నామినేషన్లు వేశారు. కొందరు పార్టీ నుంచి సహాయం అడుగుతూ ఉండగా మరికొందరు వ్యక్తిగత ఖర్చుకు సిద్ధమంటున్నారు. బంధువులు, మిత్రుల వద్ద కొందరు భూములు, ఇతర ఆస్తులు పెట్టి కొందరు సొమ్ముల కోసం కుస్తీ పడుతున్నారు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల ప్రచార ప్రక్రియ డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా సాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సెకండ్, థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గతంతో పోల్చితే ఈసారి ప్రచారం భిన్నంగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ ప్రచారంపై మొగ్గు చూపుతున్నారు అభ్యర్థులు. వలస వెళ్లిన వాళ్లకు ఆన్లైన్లోనే పేమెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనే తమ గుర్తుకు ఓటేయాలంటూ రీల్స్, పోస్టులు పెడుతూ ఓటర్లను రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. 10 రోజుల వ్యవధిలోనే 90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈరోజు ఇంటింటికి ప్రచారంతో పాటు ఈరోజు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా యుగం నడుస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ప్రచారం అనేది ఫేస్బుక్ ద్వారా ఉధృతంగా జరుగుతుంది. దీనికి ప్రజల స్పందన కూడా బాగా ఉంది. 2 రోజుల నుంచి ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేసినాము. అదేవిధంగా విలేజ్ నుంచి కూడా బయట హైదరాబాద్ అటు ఇటు చదువుకున్న వాళ్ళు, జాబ్ పర్పస్ పోయిన వాళ్ళకి వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మెసేజ్ ఇచ్చుకుంటా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. డిజిటల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తారు. ప్రతిదీ వాళ్ళకు అప్డేట్ ఇస్తున్నాము. అందరు కూడా ఎలక్షన్కి వస్తారు. విలేజ్లో ప్రచారం చేస్తూ మరియు సోషల్ మీడియాలో వాట్సాప్ ప్రచారం మరియు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఓటేయమని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. వర్సిటీ ఏర్పడి 14 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియం లేదు. వర్సిటీ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించినప్పటికీ స్టేడియం ఏర్పాటుకు నోచుకోలేదు. తాజాగా రాష్ట్ర సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండోర్ స్టేడియం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు అధికారులు. వర్సిటీ స్థాపించి ఏళ్లు గడుస్తున్నా మినీ స్టేడియం లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. దీంతో వర్సిటీ అంతర్గత నిధుల నుంచి 1,62 లక్షల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి గతేడాది అధికారులు ప్రతిపాదనలు పంపారు. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. 2014లో యూనివర్సిటీలో క్రీడా విభాగాన్ని నెలకొల్పినప్పటికీ మినీ స్టేడియం లేకపోవడంతో విద్యార్థులు ఆటలకు దూరమయ్యారు. ఇన్నేళ్లు మామూలు మైదానంలో వివిధ రకాల క్రీడలు ఏకకాలంలో నిర్వహించడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఇండోర్ స్టేడియం పూర్తయితే వర్సిటీ క్రీడా విభాగం బలోపేతం అవడంతో పాటు క్రీడా నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చంటున్నారు విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం అనేది శాంక్షన్ కావడం జరిగింది. 1,63 లక్షల అనేది నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నిధులు న్యాయబద్ధంగా మరియు సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే దీని యొక్క పనులు ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. క్రీడా మైదానంలో ఓవైపు 5 షటిల్ కోర్టులతో ఇండోర్, ఓ బాస్కెట్బాల్ అవుట్డోర్ స్టేడియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులు కొద్ది రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. షటిల్ కోర్టు కోసం గుంతలు తవ్వారు. బాస్కెట్బాల్ స్టేడియం పనులు కొనసాగుతున్నాయి. 2 నెలల్లో ఈ పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. అధునాతన టెక్నాలజీతో స్టేడియం నిర్మిస్తున్నామని అధికారులు అంటున్నారు. అందరికీ నమస్తే. నా పేరు మోహన్, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మనం నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి మండలంలో తెలంగాణ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే గతంలో 14 సంవత్సరాల నుండి పోరాడితే వచ్చిన ఇది తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం మరియు వాలీబాల్ మరియు బాస్కెట్బాల్ రావడం జరిగింది. ఎన్నో వినతి పత్రాలు, ధర్నాలు, రాష్ట్రోగాలు చేస్తే ఇప్పుడు ఈ ఉన్న ప్రస్తుతం ఉన్న వీసీ గారు దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, విద్యార్థులు మరియు టీచర్లు, ప్రతి ఒక్క విద్యార్థి కార్యకర్తలు అందరూ సంతోషపడుతున్నారు. అంటే తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి చెందడానికి మార్పు దిశగా మారుతుంది. దానికోసం విద్యార్థులు సంతోషపడుతూ అడ్మిషన్ల కోసం కావచ్చు, దేని విషయంలో కోసం కావచ్చు విద్యార్థులు తరలించి వస్తున్నారు. ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లనాటి కల నిజం కాబోతోందంటున్నారు స్టూడెంట్స్.
స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి సరైన గ్రౌండ్స్ లేవని అంటున్నారు వరంగల్ క్రీడాకారులు. ముఖ్యంగా హాకీ, ఫుట్బాల్కు సరైన గ్రౌండ్స్ లేక ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో హాకీ, ఫుట్బాల్కు ఉన్న గ్రౌండ్ను అథ్లెటిక్స్కు ఇవ్వడంతో ఇప్పుడు ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేదంటున్నారు క్రీడాకారులు. హాకీ, ఫుట్బాల్లో ఓరుగల్లు నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఇప్పటికే వరంగల్లో హాకీ, ఫుట్బాల్ పై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వందల మంది రోజు ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. అయితే వీళ్లకు గ్రౌండ్ లేకపోవడంతో కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. గతంలో ఉన్న గ్రౌండ్లో సింథటిక్ ట్రాక్ వేసి అథ్లెటిక్స్ కు కేటాయించారు. స్కూల్ స్టూడెంట్స్ తో పాటు ఇంటర్, డిగ్రీ చదివే వాళ్ళు హాకీ, ఫుట్బాల్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంతమంది ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు సరైన గ్రౌండ్ లేకుండా పోయింది. దీంతో ఎక్కడ ఖాళీ స్థలాలుంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభుత్వం తమకు గ్రౌండ్ కేటాయించాలని కోరుతున్నారు ప్లేయర్లు. హాకీ ఇంకా క్రికెట్, ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ లేకపోయేసరికి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వివిధ చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. గ్రామాలలో ఎక్కడో వెళ్ళి ఆడాల్సి వస్తుంది, చాలా దూరం వరకు. ఇక్కడ వరంగల్లో హాకీ ఇంకా ఫుట్బాల్ స్టేడియంలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కాళోజీ కళాక్షేత్రం పక్కపంటి ఉన్న గ్రౌండ్లో ఫుట్బాల్ ఇంకా హాకీకి గ్రౌండ్ కేటాయించాలని కోరుతున్నాము. గతంలో జిల్లా నుండి చాలా మంది ఫుట్బాల్, హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేస్తున్నారు ప్లేయర్లు. కొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని, మరికొందరు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు. కనీసం వాళ్ళైనా గ్రౌండ్ ఇప్పించేందుకు సహకరించాలని కోరుతున్నారు. ఫుట్బాల్ స్టేడియం లేదు, ఫుట్బాల్కి అనుగుణంగా ఉన్నటువంటి కోర్టు లేదు. అదే ఇంకోటి ఏంటంటే దానికి కూడా ఖోఖో కూడా, తర్వాత హాకీకి కూడా వీటికి ఇటువంటి ఫెసిలిటీ లేదు. ఓన్లీ అథ్లెటిక్స్, జూడో అవి ఇవి తప్పితే ఈ రెండు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ప్లే కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు. అటువంటి కోర్టుల్ని అంటే హాకీ కోర్టు, ఫుట్బాల్ కోర్టు రెండు అవి ఏర్పరచాలని చెప్పి నా విన్నపం. ఫుట్బాల్ అండ్ హాకీ ఈ రెండింటికి మాత్రం కొంచెం ఎంకరేజ్మెంట్ దొరికితే వేరే స్పోర్ట్స్ దొరికినట్టు చాలా బాగుంటుంది. ఈ ఫుట్బాల్ అండ్ హాకీకి మన జేఎన్ఎస్ స్టేడియం ఆధ్వర్యంలో ఒక రెండింటికి గ్రౌండ్ ఒకవేళ అలాట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. యంగ్స్టర్స్కి మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆటలు ఆడేందుకు పిల్లల్లో ఆసక్తి ఉన్నా గ్రౌండ్లు లేకపోవడం ఇబ్బంది అంటున్నారు సీనియర్ ప్లేయర్లు. పరిస్థితులు ఇలానే ఉంటే స్టూడెంట్స్లో స్పోర్ట్స్ పై ఆసక్తి తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కూడా ఒక మంచి క్రీడాకారులు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఫుట్బాల్, హాకీలో హాకీ అంటే కూడా ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా మైదానాలు కరువైనాయి. చిన్న చిన్న గ్రౌండ్లలో ఆడుతున్నారు. ఆ గ్రౌండ్లలో ఆడితే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ కాదు, ప్లస్ స్టెమినా కూడా ఇంప్రూవ్ కాదు. దయచేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మరియు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వారు చొరవ తీసుకొని ఫుట్బాల్ మైదానము మరియు హాకీ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెంటనే హాకీ, ఫుట్బాల్ కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు పబ్లిక్. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. నిన్న రాత్రి నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఆర్కే 8 దగ్గర పెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. ఇక రోడ్డు పక్కనే నిల్చోవడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇందారం మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు అధికారులు. డ్రోన్ కెమెరాలతో పులి సంచరిస్తున్న ప్రాంతాలను ట్రాక్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పెద్ద పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మంచిర్యాల డిఎఫ్ఓ శివ ఆశిష్ సింగ్, టైగర్ ట్రాకింగ్ సిబ్బంది కూడా. ఇక పులి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తం చేశారు అటవీశాఖ అధికారులు. డప్పు చాటింపు వేయించి పంట పొలాలకు ఎవరూ కరెంటు కంచెలు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. నిన్న రాత్రి నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఆర్కే 8 దగ్గర పెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. రోడ్డు పక్కనే నిల్చోవడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఇందారం మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు అధికారులు. డ్రోన్ కెమెరాలతో పులి సంచరిస్తున్న ప్రాంతాలను ట్రాక్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పెద్ద పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మంచిర్యాల డీఎఫ్ఓ శివ ఆశిష్ సింగ్, టైగర్ ట్రాకింగ్ సిబ్బంది. పులి సమీపంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. డప్పు చాటింపు వేయించి పంట పొలాలకు ఎవరు కరెంటు కంచెలు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు. రైతు భరోసా, ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాల వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని అన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. జూబ్లీహిల్స్ లో గెలుస్తామన్న కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల్లోనూ పత్తా లేకుండా పోయారన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కామారెడ్డిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు షబీర్ అలీ. మొదటి దశలో 70% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారన్నారు. కామారెడ్డి జిల్లా బస్వాపూర్లో 35 ఏళ్లకు కాంగ్రెస్ జెండా ఎగిరిందని అన్నారు. ఇక ఎన్నికల్లో పార్టీని గెలిపించిన మహిళలకు, యువకులకు ధన్యవాదాలు తెలిపారు షబీర్ అలీ. సుమారు 14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించి దాదాపు 60% ఉన్న సర్పంచ్లలో 102 సర్పంచ్, దాంట్లో 58 సర్పంచ్లు కాంగ్రెస్ గెలిచింది. 58లో కాంగ్రెస్, 26 టీఆర్ఎస్, 12 బీజేపీ, 5 ఇండిపెండెంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు 2-3 కలుస్తున్నారు కాంగ్రెస్లో. ఇంత పెద్ద విజయం అంటే దాదాపు 60% కాంగ్రెస్ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పెద్ద గ్రామాల్లో బిగ్నూరు అందరికంటే పెద్ద గ్రామం, మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు బిగ్నూరులో 1200 ఓట్స్ గెలవడం జరిగింది. బస్వాపూర్లో కూడా ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత, 25-30 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బస్వాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో అక్కడ 285 ఓట్ల మెజారిటీతో గెలిచి వచ్చి అక్కడ లోకల్ శాసనసభ్యులు అప్పుడు గంప గోవర్ధన్ గారు స్వయంగా నిలబడి ఆయన ఎంత ప్రయత్నం చేసినా కానీ అక్కడ ప్రజలు విసిగిపోయి అమ్మో ఇంకా టీఆర్ఎస్ ఇంకా గోవర్ధన్ పాలన వద్దరా బాబు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు నేను ఇవాళ మీ ద్వారా యావత్ కామారెడ్డి నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలు మన ఓట్లు వేసి పెద్ద భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు గెలిపించినందుకు వాళ్ళకి అందరికీ చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. ప్రత్యేక కమిటీతో దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ భూముల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని న్యాయ పోరాటం చేసేందుకు ఆ శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి నిర్ణయించారు. దీంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భూములపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాములూరి భూములను భద్రంగా ఉంచేందుకు దాదాపు 2 నెలల కిందట అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఇందులో కలెక్టర్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, సబ్ కలెక్టర్, దేవాదాయ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు కీలక భూమిక పోషిస్తారు. భద్రాచలంలో ఒక దఫా ఈ బృందం సమీక్ష నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా దేవుడి మాన్యాన్ని కాజేస్తే తగు చర్యలు తీసుకునేందుకు ఈవోలకు అధికారం పెంచాల్సి ఉంది. రాములవారికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 1340 ఎకరాల భూమి ఉంది.
ఉమ్మడి ఖమ్మం, మెదక్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో 1100 ఎకరాల వరకు ఆక్రమణలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోనే 889.5 ఎకరాలు ఉండగా 100 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దశాబ్దాల ఈ సమస్యను ఇకనైనా సమన్వయంతో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించాలి. పురుషోత్తపట్నంలో బృహత్ ప్రణాళికపై దృష్టి సారించడంతో రాములవారి స్థలంలో అభివృద్ధి పనులకు మార్గం ఏర్పడింది. ఆక్రమణలో ఉన్న అంగుళం జాగాను కూడా వదలమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతుండడం మంచి పరిణామం. ఈ సీజన్లో మొదటిసారిగా మిర్చి మార్కెట్కు వచ్చింది. దీంతో మార్కెట్ వ్యాపారులు రైతులతో కలిసి కొత్త మిర్చి ముహూర్తపు పూజ నిర్వహించారు. ఒకవైపు పత్తి సీజన్ అయిపోతూ ఉండటం, కొత్త మిర్చి పంట చేతికి రావడంతో మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చిన కొత్త మిర్చి పంటపైన స్పెషల్ స్టోరీ. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొత్త మిర్చి రాక మొదలైంది. వ్యాపారులు రైతులతో కలిసి కొత్త మిర్చి ముహూర్తపు పూజను ఈ నెల 8న వ్యవసాయ మార్కెట్లో ఘనంగా నిర్వహించారు. మార్కెట్కు తొలిసారిగా సుమారు 100 బస్తాలకు పైగా కొత్త మిర్చి వచ్చింది. కొత్త మిర్చికి జెండా పాట ధర 16,101గా నిర్ణయించి ముహూర్తపు పూజ కార్యక్రమాన్ని వ్యాపారులు చేపట్టారు. ఇక ఏసీ మిర్చి ధర 15,100 రూపాయలు ఉండగా నాన్ ఏసీ ధర 7,900గా నిర్ణయించి కొనుగోలు ప్రారంభించారు. కొత్త మిర్చి మార్కెట్కు వచ్చిన రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ముహూర్తం చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే భాగంగా ముందుకు పోతున్నాం. ఈ వ్యవస్థలో మొత్తం కూడా కమిషన్దారులు అందరం ముఖ్య పాత్ర పోషిస్తూ రైతాంగానికి భవిష్యత్తులో ఇంకా గిట్టుబాటు ధర కల్పించాలని, ఆ యొక్క మార్కెట్ రంగానికి మిరపకాయలు ఇంకా ఎక్కువ వచ్చి ఆ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే పాత్ర మేము పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మార్కెట్ కు 100 బస్తాలకు పైగా కొత్త మిర్చి రాగా ఒక్క బస్తాకు మాత్రమే జెండాపాట 16,100 రూపాయల ధర లభించిందని, మిగిలిన కొత్త మిర్చీలకు 12,000 నుంచి 14,000 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఏసీ మిర్చి ధర 15,100 రూపాయలు ఉండగా 14,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొత్త మిర్చి 16,100 రూపాయలు జెండాపాట ఉన్న 12,000 నుంచి 14,000 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నాన్ ఏసీ మిర్చి ధర 7,900 రూపాయలు ఉండగా 4,000 నుంచి 6,000 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో తీసుకొస్తే 16,100 రూపాయలు జెండాపాట చేశారు. కానీ మా మిర్చి కొనడం మాత్రం 13,000కే కొనడం జరిగింది. గిట్టుబాటు ధర లేదు. అక్కడ చూస్తే తోట చాలా ఇబ్బందిగా ఉంది. మా పరిస్థితి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలనేసి నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నానండి. కొత్త మిర్చికి తొలి రోజే మార్కెట్లో కోతలు వేస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు, తుపాన్లతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెండాపాట ధర ప్రకారమే కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. ఒక్క బస్తా చేశారండి 16,000 మార్కెట్లా. ఇక మొత్తం అన్ని చూడు 12,000, 12,500, 14,000 ఇట్లా చేశారు. అసలు ఎంత ఖర్చు అయింది అనుకుంటారు? 2 ఎకరాలు అయితే అసలు ఒక్క మందు కొడితే 6,000 అవుతుంది. ఒక్కొక్క మందు కొడితే ఇప్పుడు ఇటువంటి వల్ల వీడికి వచ్చినాక వీళ్ళు ఆడుకుంటారు మమ్మల్తోని. కూలోళ్ళకి అసలు సరిపోవు. ఇప్పుడు కూలోళ్ళకి 40 కూలీలు అయినాయి. తాలుగైతే 4 బత్తలు, 5 బత్తలు తాలుగైంది. ముహూర్తం వస్తుంది ఏదో ఒక బత్త 20 కిలో బత్త చేసిర్రు, అది 16,000. అసలు గిట్టుబాటు ఏమైందండి? 20,000 పైన ఉన్నా కానీ అసలు గిట్టుబాటు కాదు. ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు రోజుల్లో ఫస్ట్ 14,000 అన్నారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చాక కాట వేసినాక ఇప్పుడు అదని చాడ ఉందని మళ్ళీ 13,000కి ఎత్తావు 15,000కి ఎత్తావు అన్నారు. ఆడ పక్కన వేయించిన మార్కెట్లో పత్తికి సైతం గిట్టుబాటు ధర లేక రైతులు వచ్చిన కాడికి అమ్ముకొని పోతున్నారు. వేలల్లో కోతలు విధించడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు అన్నదాతలు. తెలంగాణ ప్రజల ఇలవెల్పు కొమరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 14న జరగనున్న కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించనున్నారు మంత్రులు. ఏటా కొమరవెల్లి మహాజాతరను సంక్రాంతి పండుగ నుంచి శివరాత్రి వరకు నిర్వహిస్తారు. జాతరకు ముందు వీరశైవ ఆచారాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లిలో కొలువైన మల్లన్న స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. స్వామివారికి పట్నాలు వేసి స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. కొండ మీది ఎల్లమ్మకు బోనం మొక్కులు చెల్లించుకుంటారు.
ఏటా కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి ఈ నెల 14న ఘనంగా కళ్యాణం నిర్వహించనున్నారు అధికారులు. దీంతో ఈ నెల 7వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ ఉదయం వరకు కొమరవెల్లి మల్లికార్జున స్వామి మూల విరాట దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవం కోసం పంచరంగులతో మల్లన్నకు అలంకరణ నేపథ్యంలో దర్శనాలు నిలిపివేశారు. ఇప్పుడొచ్చే భక్తులు ఉత్సవ విగ్రహాన్ని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. సంక్రాంతి తర్వాత తొలి ఆదివారం కొమరవెల్లి జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేలాదిగా తరలివస్తారు. ఉగాది ముందు వచ్చే ఆదివారంతో జాతర ముగుస్తుంది. సుమారు 2.5 నెలల పాటు సాగే జాతరలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గవ్వల లాగులు, శివసత్తుల పూనకాలతో, బోనాలు, పట్నాలతో మల్లన్నకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు భక్తులు. గతంలో పోలీసుల అత్యుత్సాహంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనాన్ని కంట్రోల్ చేయకుండా లాఠీలతో భక్తులపై విరుచుకుపడ్డ ఘటనలు జరగ్గా ఈసారి క్రౌడ్ కంట్రోల్ పై దృష్టి సారించాలని కోరుతున్నారు భక్తులు. భక్తుల క్యూ లైన్లు, బ్యారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, వీవీఐపీలకు ప్రత్యేక దర్శనంతో పాటు భక్తులకు దారులను తెలిపేలా సైన్ బోర్డులు, తాగునీరు, మెడికల్ క్యాంప్, లాక్టేషన్ గదులు తదితర ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలకు బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని సంపూర్ణంగా నిషేధించనుంది ప్రభుత్వం. జనవరి 18న మొదటి ఆదివారం, 25న రెండోది, ఫిబ్రవరి 1న మూడోది, 8న నాలుగోది, 15న ఐదోది ఇలా శివరాత్రి రోజు వరకు జాతర కొనసాగనున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఈ మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఉదయం 5 గంటలకు దిష్టికుంభం కార్యక్రమం మొదలై 10 గంటల 45 నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవం, తదనంతరం సాయంకాలం 6 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరపబడుతుంది. తెల్లవారు స్వామివారికి లక్ష విలువార్చన కార్యక్రమం జరపబడుతుంది. ఈ దేవాలయంలో వీరశైవ ఆగమ సాంప్రదాయ ప్రకారంగా మార్గశిర మాసం ఆఖరి ఆదివారం ఆగమ శాస్త్ర ప్రకారంగా కళ్యాణం నిర్వహించబడుతుంది. స్థానిక యాదవ ఒగ్గు పూజారులచే శివరాత్రి నాడు పెద్దపట్నం అదే స్వామివారి కళ్యాణోత్సవం జరపబడుతుంది. కళ్యాణానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ వారు రాష్ట్ర మంత్రివర్యుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. బండారి మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఆలయానికి విచ్చేస్తున్న భక్తుల రద్దీతో సందడి నెలకొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.